హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను చేసే వీడియో గోధుమ పిండితో బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా చేయాలనేది ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మొత్తంగా చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ ప్రాసెస్లో ఎలా రుచిగా బిస్కెట్స్ చేయాలనేది హోమ్ మేడ్ లాగా నేను ఈరోజు మొత్తంగా మీకు ఈ వీడియో చూపెడుతున్నాను. మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు సింపుల్ ఐటమ్స్తో నేను మీకు ఈ వీడియో చూపెడుతున్నాను. ఇక్కడ ఇడ్లీ అనేది స్టీమర్ ఉంటుంది కదా, అది ప్రీ హీట్గా పెట్టుకున్నానండి. ఇక్కడ ప్రీ హీట్ పెట్టుకున్నాక ఇక్కడ ఒక హాఫ్ కప్పు షుగర్ చూపెడుతున్నానండి. హాఫ్ కప్పు మెజర్మెంట్తో షుగర్ చూపెడుతున్నాను. అదే మిక్సీ జారులో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాక దీన్ని మనము ఒక బౌల్లో తీసేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా అయ్యింది కదా, ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఫైన్ పౌడర్ లాగా వచ్చింది. ఇప్పుడు అదే కప్పుతో కూడా మనం ఏ కప్పు అయితే యూస్ చేస్తున్నామో అది అన్నిటికీ కూడా అదే కప్ అనేది యూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నానండి. అలాగే ఇక్కడ అదే కప్తో నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకొనేసి గోధుమ పిండి కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి. స్పూన్స్ ప్రకారం అయితే 3 స్పూన్ల ఉంటుంది. అలాగే కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు వేసుకోవడం వల్ల బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా బాగా పొంగుతాయండి, బాగా బేక్ అవుతుంది. ఇప్పుడు మనము స్పూన్ కానీ చేత్తో కానీ పిండి అనేది మొత్తంగా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చేత్తో బాగా కలుపుకుంటే పిండి అనేది మొత్తం షుగర్ పొడితో సహా మొత్తం కూడా అంతా కలుస్తుంది. నేను ఇక్కడ కొంచెం 1/3 వరకు కొద్దిగా వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అనేది లేదు అంటే మనం షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా, అందులోకి ఒక 2 ఇలాచీ వేసుకుని ఇలాచీ పౌడర్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఇది నేను ఇక్కడ గోరువెచ్చగా నెయ్యి తీసుకున్నానండి, హోమ్ మేడ్ గీ. ఇది మనము చపాతీ పిండిలో వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటాం కదా, అలాగే అదే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ముద్దగా వచ్చేంత వరకు ముద్దగా స్లోగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి వేసుకొని మొత్తంగా పిండి అంతా బాగా వచ్చేలాగా మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుందండి. ముద్దగా కొంచెం పిండి తీసుకుంటే అది ముద్దగా వచ్చిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అండి. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా పిండి మొత్తం బిస్కెట్ బ్యాటర్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టేసి ఈ ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నాం కదా, అందులో మౌల్డ్స్కి కొంచెము ఆయిల్ కానీ గీ కానీ అంటే నెయ్యి కానీ మనము కొంచెం గ్రీస్ చేసుకుందామండి. గ్రీస్ చేసుకున్నాక ఇక్కడ చిన్న బాల్ లాగా పిండి అనేది తీసేసుకొని అది కొంచెం బాగా ఫ్లాట్గా ప్రెస్ చేసుకొని మధ్యలో కొంచెం అలా ప్రెస్ చేసి ఇలా పైన కాజు అని లేదు మేము బాదం స్లైసెస్ కానీ ఏవైనా కూడా మనకి ఇష్టం వచ్చిన నట్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. అన్నీ కూడా ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక మౌల్డ్స్లోకి నేను బిస్కెట్స్ అనేది ఒక్కొక్క మౌల్డ్లో ఒక్కొక్క బిస్కెట్ అనేది పెట్టుకుంటున్నాను. అన్నీ పెట్టుకోవడం వల్ల ఒక్కొక్క మౌల్డ్లో ఒక్కొక్కటే పెట్టుకోవాలండి, లేదంటే అవి బిస్కెట్స్ పొంగినప్పుడు అతుక్కుంటాయి. అందుకని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ చూడండి చాలా
మనకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు అండి, రౌండ్ అనేది కాదు. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నీ మనం ప్రీ హీట్ చేసుకున్న బౌల్లోకి స్టీమర్లోకి ఇందులోకి పెట్టేద్దామండి. నేను వితౌట్ ఓవెన్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను టైం వచ్చి వీటికి 18 to 20 minutes వరకు పెట్టుకుంటున్నానండి. అదే మీకు ఓవెన్ గానా ఉంటే 18 నుంచి 160 degreesలో 16 నుంచి 20 minutes వరకు పెట్టుకోవచ్చు. తొందరగా బేక్ అవుతుందండి. ఇప్పుడు బాగా బేక్ అయినాయి బిస్కెట్స్. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము బయటకు తీసుకునేసి కొంచెం చల్లారాక ఒక స్పూన్తో మెల్లగా మనము కదుపుదామండి. ఒక్కొక్కటిగా కొంచెం ఇలా వీడబీకినట్టు అవుతుంది చూడండి. ఇలా కొంచెం లేపితే పైకి లేస్తుందండి. ఇలా కొంచెం కదపాలి. ఇప్పుడు వీటిని మనము ఇవి బాగా చల్లారాక వెంటనే బిస్కెట్స్ అనేది టచ్ చేయడం వల్ల అవి వేడిగా ఉంటాయి కాబట్టి విరిగిపోతుందండి. అందుకని కొంచెం చల్లబడ్డాక తీయండి. అలాగే ఇప్పుడు రెడీ అయిపోయినాయండి గోధుమ పిండి బిస్కెట్స్. హెల్తీగా పిల్లలు కూడా ఇష్టపడేలాగా, లేదు అంటే మనము టీ టైం స్నాక్స్లో తినడానికి కూడా బిస్కెట్స్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ అనేది చేయండి. ఎలా వచ్చింది అనేది మీరు కూడా చేసేలా అయితే వీడియోని చూసి చేసేలా అయితే మీకు కూడా ఎలా వచ్చినాయి అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి, ఎలా వచ్చినాయి అనేది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా అనేది. ఈ వీడియో ప్లీజ్ నా ఛానల్ని రెసిపీ మీకు వీడియోని షేర్ చేస్తున్నానండి. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ రెసిపీ ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. బేకరీలో కొనే అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కుకీస్ నేను ఈరోజు వీడియోని మీకు చూపిస్తానండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. చాలా హెల్తీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా హైజెనిక్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. పిల్లలకి ఎంతో ఇష్టమైనవి. మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు సింపుల్గా వీడియో చూపిస్తున్నాను అండి. ఇది వితౌట్ ఓవెన్ లేకుండానే మనము ఇంట్లో ఈజీగా ఎలా బిస్కెట్స్ అనేది చేయాలో నేను మీకు వీడియో చూపిస్తాను. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడైతే నా మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని అయితే లైక్ చేసి కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నేను చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తాను. హెల్తీగా ఇది 1 వీక్ వరకు మనము ఇంట్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ అలాగే స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు తినడానికి ఇలాంటి స్నాక్స్ పెడుతుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి. నేను మా అబ్బాయికి హాస్టల్కి వెళ్ళేటప్పుడు కావాలంటే నేను ఈ చాక్లెట్ కుకీస్ చేశానండి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొనేసి అందులోకి ఒక 1/2 కప్పు వరకు నేను షుగర్ వేసుకున్నానండి. షుగర్ వేసుకున్నాక ఒక 2 ఇలాచీ కూడా వేసుకునేసి అలాగే 2 కలిపి మిక్సీకి పొడి వేసుకుంటున్నాను. దీని బదులు మీ దగ్గర ఐసింగ్ షుగర్ ఉన్నా కూడా అది కూడా వాడుకోవచ్చండి. లేదు షుగరే వాడుతున్నారంటే ఫైన్ పొడిలాగా చేసుకొని వాడుకోవండి. ఇప్పుడైతే ఈ షుగర్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు
గోధుమ పిండి వాడుతున్నానండి. ఈ ప్లేస్లో మీరు మైదా పిండి కూడా వాడచ్చు. అలాగే ఒక పించు బేకింగ్ సోడా, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండి, బేకింగ్ పౌడర్. ఈ రెండు కూడా బాగా, అలాగే ఒక 2 స్పూన్ల చాక్లెట్ పొడి వేసుకుంటున్నానండి, కోకో పౌడరు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా డ్రై పౌడర్స్ కాబట్టి అన్నీ కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను ఇక్కడ మెల్టెడ్ గీ వాడుతున్నానండి, హోమ్ మేడే ఇది గీ వాడుతున్నాను. ఈ ప్లేస్లో మీరు బటర్ వాడచ్చు, అలాగే డాల్డా కూడా యూస్ చేయొచ్చండి. ఈ ప్లేస్లో నేనైతే ఇక్కడ హెల్తీగా నేను ఇక్కడ నెయ్యి అయితే వాడుతున్నాను. మనకు చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము నెయ్యి వాడచ్చు. ఇలా ఇప్పుడు నేను కొన్ని చాకో చిప్స్ కూడా ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను. చాకో చిప్స్ లేకపోతే చిన్నగా కాజును బాదం కట్ చేసుకొని అవి కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇలా ముద్దగా కన్సిస్టెన్సీ వచ్చింది కదా. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తే పర్ఫెక్ట్గా మనకి చాక్లెట్ కుకీస్ అనేది విరిగిపోకుండా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను ఇక్కడ కొంచెం పిండి తీసుకొని ఇక్కడ చిన్న బాల్స్ లాగా చేసి వాటిని బిస్కెట్ షేప్లో రౌండ్గా ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకొనేసి పక్కన చిన్నగా బాదము, పిస్తా, కాజు ఈ 3 కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అవి మనము బిస్కెట్కి ఇలా డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అవన్నీ కూడా చేసుకొని ఇవన్నీ చాప్ చేసిన నట్స్ని అన్నిటినీ పక్కన పెట్టుకుంటున్నాను, డిప్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా అన్ని బిస్కెట్స్ కూడా రెడీ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. అప్పుడే మనకి పిల్లలకి కానీ మనకి ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది ఇలా చేసి పెడితే. అందుకని నేను ఇలా డిప్ చేసి నట్స్ అనేది ఇలా చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ప్రీ హీట్ అయ్యిందండి. నేను ఇక్కడ కడాయి తీసుకొని అందులోకి ఇలా 2 స్టాండ్లు పెట్టేసి ప్రీ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బిస్కెట్ ప్లేట్ అనేది పెట్టేసి ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 25 నుంచి 28 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. ఒక్కసారి చూడండి మెత్తగా మనకు అనేది బ్యాటర్ తగిలిందా, మనకి ఇంకా బేక్ అవ్వనట్టు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు పెట్టుకోవచ్చు మూత పెట్టి. ఇక్కడ నేను మళ్ళీ మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇలా మూత తీసి చూస్తే మనకి బాగా బేక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మనము ఈ ప్లేట్ అనేది బయటకు తీసేసుకోవచ్చండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం బేక్ అయిన వెంటనే బిస్కెట్స్ అనేది ఇలా ముట్టుకుంటే విరిగిపోతాయి. అవి కొంచెం చల్లగా అయ్యాకనే ముట్టుకోవండి, అప్పుడే మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. లేదంటే పచ్చిగానే వెంటనే వేడి మీద తీసేస్తే పచ్చిగా అనేది ఉండి మనకు టేస్ట్ అనేది ఉండదు. ఇలాంటి బిస్కెట్స్కైనా అంతే అండి. ఇప్పుడైతే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ నేను సర్వ్ చేసుకుంటున్నానండి. మరి ఈ బిస్కెట్స్ అనేది మా అబ్బాయి కోసం నేను చేసి హాస్టల్కి పెట్టి పంపించాను. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. మీకు ఈ వీడియో ఫుల్ చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్. హెల్తీగా బిస్కెట్స్ చేసుకుంటున్నాం కదా ఈరోజు, అది ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి చివరి వరకు. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇవి పిల్లలకి చాలా హెల్తీ అండి. పిల్లలు పెద్దలు కూడా ఈజీగా ఇంట్లోనే మనము బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు. ఎవరైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మంచి హెల్తీ వంటలు నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోని షేర్ చేయండి.
ఇక్కడ నేను ఫస్ట్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా 2 స్టాండ్లు అయితే పెట్టుకున్నాను. మూత పెట్టేసి 7 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుతున్నానండి వీటిని. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు పల్లీలు ఉంటాయి కదండి, 1 కప్పు వరకు వేసుకొనేసి బాగా వేయించుకోవాలి. బాగా దూరగా వేయించుకోవాలండి. ఇలా దూరగా బాగా వేయించేసుకున్నాక ఇలా అంటే మనకు పొట్టు అనేది వస్తుంది కదా, అంతవరకు అనేది వేయించుకోవాలి. అలా వేయించుకొనేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకున్నాక ఇవి కొంచెం సేపు బాగా చల్లారనివ్వాలండి. చూడండి, ఆ తర్వాత ఇలా పొట్టు ఇలా నలిపేస్తే మనకి పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇలా పొట్టు అంతా మొత్తం వచ్చేసాక బాగా చల్లారాక ఇలా పొట్టు అంతా తీసేసుకోవాలి. ఇలా పొట్టు అంతా తీసేసుకున్నాక మనము ఇక్కడ పొట్టు అంతా సపరేట్ చేసేకి నేను ఇక్కడ ఒక జాలరీ లాగా యూస్ చేసుకుంటున్నానండి. కిందంతా ఒక బౌల్ పెట్టుకొనేసి అందులోకి ఇలా ఒక జాలరీ పెట్టుకొనేసి పొట్టు అంతా కింద బౌల్లోకి అనేది వెళ్ళిపోతుంది. చూడండి, సపరేట్ అనేది అయిపోయి గింజలు అనేది పల్లీలు అనేది సపరేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు అవే ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు చూడండి నేను కొన్ని సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి గార్నిషింగ్ చేసుకోవడానికి పైన మనకు బిస్కెట్స్ పైన, లేదు మీకు వద్దు అంటే కాజు కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఇప్పుడు మిగతా పల్లీలు నేను ఇలా మిక్సీకి వేసేసుకొని ఇందులోకి నేను ఇది మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా అనేది పొడిగా అనేది రావాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 స్పూన్ల షుగర్ మాత్రమే వేస్తున్నానండి. షుగర్ ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్ల షుగర్ వేసుకొని ఇందులోకి ఒక 2 ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇలాచీ అవసరం లేదంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము 2 కూడా గ్రైండ్ చేయడం వల్ల మనకి ఇలా మెత్తని పేస్ట్ లాగా పీనట్ బటర్ లాగా మనకి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది బాగా. ఇప్పుడు ఇది మనము బౌల్లోకి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ పీనట్ బటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇలా మొత్తం అంతా మనము ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక జల్లెడ పెట్టేసి అందులోకి 1 కప్ మైదా వేసేసుకుంటున్నానండి. లేదంటే మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల శనగపిండి కూడా వేసేసుకొని ఇలా జల్లించుకోవాలి బాగా. ఇలా అంతా మొత్తం జల్లించుకున్నాక ఇప్పుడు నిదానంగా స్లోగా మనము పిండి అనేది మొత్తం అంతా ఈ పొడిని అంతా స్లోగా మనం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ అనేది మనకు వస్తుంది. ఇది మనము బాగా ముద్దలాగా రావాలి. మనకి కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇలా వచ్చినాక కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి. ముద్దలాగా వచ్చేలా చూసుకోవాలి ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి బటర్ పేపర్ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ డగ్గు పిండి అనేది ఉంది కదండి, ఆ పిండి తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా మధ్యలో కొంచెం ప్రెస్ చేసి మధ్యలో ఇలా చిన్న హోల్ లాగా పెట్టేసుకొని అందులో మనం ముందే తీసి పెట్టుకున్నాం కదండి గార్నిషింగ్ కోసం పీనట్స్ పల్లీలు, అవి ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా బిస్కెట్స్ అన్నీ మొత్తం ఇలా మొత్తం పిండి ఉంది కదా, ఆ పిండి మొత్తం కూడా ఇలా చేసేసుకోవాలి. మనకి ఎన్ని బిస్కెట్స్ అయితే అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి. పగుళ్ళు చీలికలు అనేది లేకుండా చూసుకుంటే బిస్కెట్స్ బాగా రౌండ్గా అనేది మనకు వస్తాయి. బాగా బిస్కెట్స్ కూడా పగుళ్ళు చీలికలు అనేది లేకుండా చూసుకోండి. బిస్కెట్స్ అయితే హెల్తీ బిస్కెట్స్ అండి, ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి నా ఛానల్ని చూసి బిస్కెట్స్ ఎలా చేయాలనేది చూడండి. మీరు చాలా ఈజీగా అవుతాయి.
ఇక్కడ ఇప్పుడు మనం ప్రీ హీట్ అయిపోయినాక మూత తీసేసి ఇందులోకి ప్లేట్ పెట్టేసి ఇప్పుడు స్టాండ్ పైన అనేది ఈ ప్లేట్ అనేది మనం పెట్టాలండి. ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ తర్వాత నేను తీసేసానండి. మూత తీసి ఒక నైఫ్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని ఇలా మనకు బ్యాక్ సైడ్ అనేది బ్రౌన్ కలర్ వచ్చింటే ఇది మాత్రం ఖచ్చితంగా మనకు బేక్ అయిందని, లేదంటే ఇంకా కొంచెం సేపు పెట్టుకోవచ్చు, ఒక 5 మినిట్స్ వరకు. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకు బిస్కెట్స్ అయితే బాగా బేక్ అయినాయి, బాగా చల్లబడ్డాయి. బిస్కెట్స్ వెంటనే కూడా తీయకూడదండి, ఎందుకంటే అవి వేడి మీద ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం నిదానంగా స్లోగా ఇలా బాగా చల్లారాక తీసుకుంటే మనకి బిస్కెట్ అనేది గట్టిగా అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ ప్లేట్లలో పెట్టుకొని సర్వ్ చేసుకుందామండి బిస్కెట్స్ అనేది. ఇవి టీ టైంలో కానీ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ పెద్దలు కానీ ఈజీగా తినచ్చు, చాలా హెల్దీ అండి. టీ టైం బిస్కెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, టీ టైంలో కూడా చాలా హెల్దీ బిస్కెట్స్. ఈజీ రెసిపీ అండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ ఛానల్ని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటలు నేను చేస్తూనే ఉంటాను. మీరైతే నా ఛానల్ని చూసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ని ఏబీ హోమ్ కిచెన్ అండి. నా ఛానల్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు రెసిపీ చూసారు కదా, మరైతే నా ఛానల్ని